హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నవల అవ్యక్తం ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు అవ్యక్తం నవల ఆడియో 5వ భాగం వినిపించబోతున్నాను. విజయ్ వెనక నుంచి పిలుపు వినిపించింది. గదిలో టేబుల్ దగ్గర కూర్చుని బ్యాంకుకు పంపాల్సిన చెక్కులు వ్రాస్తున్న విజయ్ తల తిప్పి చూశాడు. ఎదురుగా గుమ్మంలో దీక్షితులు గారు నిలబడి ఉన్నారు. విజయ్ ఆయన్ని చూడగానే వ్రాస్తున్న పని ఆపేశాడు. పెన్ మూసి పక్కన పెట్టి లేచి నిలబడ్డాడు. దీక్షితులు గారు లోపలికొచ్చారు. ఏంటా చెక్? ఆయన టేబుల్ మీద ఉన్న చెక్ బుక్ చూస్తూ అడిగారు. బ్యాంకుకి పంపాల్సిన వాయిదా డబ్బు చెప్పాడు విజయ్. ఆయన వచ్చి అక్కడున్న మంచం అంచున కూర్చున్నారు. భుజాల మీద నుంచి జారిపోతున్న ఉత్తరీయం సరిగ్గా వేసుకుంటూ, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడ్డానికొచ్చాను అన్నారు. విజయ్ కూర్చున్నాడు. అతని ముఖం ఎప్పటిలాగానే గాంభీర్యంగా ఉంది. నేను పెద్దవాడినైపోయాను. ఆనంద్ చూస్తే అనారోగ్యం మనిషి అంటున్నారు దీక్షితులు గారు. విజయ్ వింటున్నాడు. ఈ ఇంటి వ్యవహారాలు చూసేందుకు ఒక మేనేజర్ని వేసుకుందామని నిర్ణయించుకున్నాను అన్నారాయన. విజయ్ మాట్లాడలేదు. అతని ముఖంలో గాంభీర్యం చెక్కు చెదరలేదు. చేతిలో పెన్ టేబుల్ మీద చెక్ బుక్ దగ్గర పెట్టేశాడు. ఆయన విజయ్ ముఖ కవళికలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఆయన ఆశించిన తొట్రుపాటుగాని, ఆగ్రహంగాని, ఆశ్చర్యం కాని ఏదీ అక్కడ ప్రత్యక్షమవలేదు. 18 సంవత్సరాలుగా నువ్వు నాకు ఈ ఇంటి బాధ్యతల్లో, ముఖ్యంగా ఆనంద్ విషయంలో చాలా అండగా ఉన్నావు విజయ్. ఆనంద్ పెద్దవాడయ్యాడు. నువ్వు యోగ్యుడివయ్యావు. నాకు చేతనైనంతగా నిన్ను బాగానే చూశాను. నీకు ఎంఏ చెప్పించాను. ఇన్నాళ్ళు తినడానికి ఉండడానికి లోటు లేకుండా చూశాను. ఈ మాట వినగానే విజయ్ ఏదో నొప్పిని భరిస్తున్నట్టు గుటక మింగాడు. దీక్షితులు గారు ఏదో సమయం చూసి ఈ మాటలు గుర్తు చేస్తూనే ఉంటారు. నీ పట్ల నా బాధ్యత తీరింది. అట్లాగే ఈ ఇంటి పట్ల, ఆనంద్ పట్ల నీ బాధ్యత కూడా ముగిసింది. నువ్వు ఎన్నాళ్ళని ఈ ఇంటికి అంకితమవుతావు? నీ బ్రతుకు కూడా నువ్వు చూసుకోవాలి. ఏదో పెద్ద తలకాయ నేనున్నాను కాబట్టి ఇప్పటి వరకు పర్వాలేదు. రేపు ఆనంద్ పెళ్ళైతే గొడవలు రావచ్చు. అందుకే ముందుగానే. ఆయన క్షణంసేపు ఆగారు. విజయ్ వేచి చూస్తున్నాడు. నువ్వు ఒక దోవ చూసుకోవడం మంచిది, ఏమంటావ్ అన్నారాయన. ఆనంద్తో కూడా ఒకసారి మాట్లాడి విజయ్ అంటూ ఉండగానే ఆయన మంచం మీద నుంచి చర్రున లేచారు. అదిగో అదే నాకు గిట్టదు. ఆనంద్కి నువ్వొక వ్యసనంగా మారావు. ప్రతిదీ నిన్ను అడగాలంటాడు. నువ్వు లేందే ఉండలేనంటాడు. నువ్వు గడప దాటడానికి వీల్లేదంటాడు. ఆయన మాటలు ఉరుముల్లా ఉన్నాయి. జారిపోయిన ఉత్తరీయం విసురుగా పైకి లాక్కుంటూ, ఇందులో ఆనంద్ ప్రసక్తి లేదు. నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని అంటోంది ఆనంద్ మంచి కోసమే. నువ్వు నిజంగా ఆనంద్ మంచి కోరితే మాట్లాడకుండా వెళ్ళిపోతావు. ఆనంద్కి నువ్వే వెళ్ళిపోవాలని అనుకున్నట్టుండాలి. నీ ఇష్టాన్ని వాడు కలలో కూడా వ్యతిరేకించడు. ఏదైనా ఉద్యోగం చూసుకో, వెళ్ళిపో. నీకు దండం పెడతాను. మా ఇంట్లో నుంచి, ఆనంద్ జీవితంలో నుంచి వెళ్ళిపో. ఆయన దగ్గరకొచ్చి చేతులు జోడించారు. ఆయన చర్యకి అతని ముఖం అదిమేస్తున్న బాధతో కందిపోతుంది. ఆనంద్ని నీ నుంచి విముక్తి చెయ్యి. నేనెంత క్షోభపడుతున్నానో ఆ పరమాత్ముడికే తెలుసు. ఆనంద్కి ఏ సంబంధం చూసినా ఆనంద్ పక్కన ఉన్న నిన్ను కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇది నేను భరించలేకపోతున్నాను. ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి. చూపుడు వేలు చూపిస్తూ, ఆ రోజు దిక్కులేని వాడివని, ఆనంద్కి కాస్త తోడుగా ఉంటావని ఆశపడి తెచ్చాను. ఈరోజు ఆనంద్కి ప్రాణమై ఇంటి అధికారమంతా చేజిక్కించుకున్నావు. వాడేం పోగొట్టుకుంటున్నాడో ఆ వెర్రి నాగన్నకు అర్థం కావడం లేదు. ఆయన ఉత్తరీయం తీసి ఛాతీ మీద గుప్పెటతో కొట్టుకుంటూ, అదంతా పర్వాలేదు. కాని నేను ఇంక భయంకరమైన భవిష్యత్తుని నా కళ్ల ముందు చూస్తున్నాను. ఆనంద్కి నేను ఏరి కోరి కష్టపడి తెచ్చి పెళ్లి చేసిన మంచి పిల్ల కూడా నీ ఆకర్షణకి శలభల్లా వశమైపోతుంది. నువ్వీ ఇంట్లో ఉండకూడదు. ఎలా వెళతావో నాకు తెలీదు. వెళ్ళిపో. ఆనంద్కి పెళ్లి కాకముందే ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. అది వీలైనంత తొందరగా జరగాలి. రాత్రి నుంచి నాకు నిద్ర లేదు. నీళ్లు తాగబుద్ధి కావడం లేదు. ఆనంద్ ఏమంటున్నాడో తెలుసా? తను పెళ్లి చేసుకోడట. నీ దగ్గర, నీ భార్య దగ్గర తాను కొడుకులా బ్రతికేస్తాడట. నువ్వే కాదు, నీకు రాబోయే భార్య కూడా ఆనంద్కి ఇష్టంట. నన్ను నోరెత్తవద్దంటున్నాడు. సంబంధాల మాట ఇక ఎత్తవద్దంటున్నాడు. నువ్వు దూరంగా వెళ్ళిపోతే ఎవరైనా మంచి పిల్లను చూస్తాను. ఆనంద్ తను ఒక మనిషిలా పిల్లాపాపలతో బ్రతుకుతాడు. అహర్నిశలు నీ గురించి ఆలోచనే. నీకేదో అన్యాయం జరిగిపోతుందని ఆరాటపడతాడు. నువ్వు తెలివిగలవాడివి.
స్నేహం పేరుతో వాడిని పిచ్చి కుంకను చేశావు. వాడిమీద ప్రేమని ఒలకబోస్తూ ఈ ఇంటిలో పెత్తనాన్ని, ఈ ఆస్తి మీద అధికారాన్ని గుప్పెట్లో ఇరికించుకున్నావు. నేను చెప్పాల్సింది చెప్పేశాను. నువ్వు వెళ్ళిపో. అది సాధ్యమైనంత త్వరగా, వీలైనంత సహజంగా ఉండాలి. నేనిలా అన్నానని ఆనంద్కి చెప్పావా, నా శవం చూస్తావు. ఆ రోజున నిన్ను తీసుకువచ్చిన నాడు నువ్వింత పెద్ద భూతంలా మారి నా నెత్తిన ఎక్కి నన్నిలా పీక్కు తింటావని అనుకోలేదు. ఇప్పటికైనా ఈ పీడ నాకు వదలాలి. అందరికీ ఆనందగా నా మనవడిగా కనబడాలి, నీ నీడగా కాదు. ఆయన పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వెళ్ళిపోయారు. గదిలో నిశ్శబ్దం. విజయ్ ముఖం చూసి వణికిపోతూ నిలబడినట్టుంది. గాలి అక్కడికి వచ్చి అతని ముఖాన్ని ఇష్టంగా తాకబోయి భయపడి గుమ్మంలో నుంచి పారిపోయింది. విజయ్ చేయి టేబుల్ అంచుని రక్తం చిందేటంత గట్టిగా అదిమి పట్టుకుంది. అతని ముఖంలో బాధ, అతని వీపు మీద 1000 కొరడా దెబ్బల బాధ, కిమ్మనకుండా భరిస్తున్న ఓర్మి కనిపిస్తోంది. తను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఇది ఆయన విధించిన ఆజ్ఞ. పసితనం, నిర్మలత్వం మూర్తీభవించిన ఆనంద ముఖం, విజయ్ వెళ్ళిపోతావా అని అడుగుతోంది. విజయ్ నిట్టూర్చాడు. వెళ్ళిపోక తప్పదు. దీక్షితులుగారి మనసులో భయం అర్థమైన తర్వాత ఈ చుట్టుపక్కల ఉండకూడదు. విజయ్ కూర్చుని వేళ్లతో కణతలు గట్టిగా పట్టుకున్నాడు. అక్కడ నరాలు అదురుతున్నాయి. తను వెళ్ళిపోవచ్చు, కాని ఆనంద్కి అర్థం కాదు. అసలు అలాంటి ఆలోచనే అతనికి రాదు. దీక్షితులుగారు చాలాసార్లు అవమానించారు. కాని ఈరోజు ఆనంద్ భార్య గురించి ఎవరో తెలియని ఆ అమాయకురాలిని తనకి కలిపి. విజయ్ కళ్ళు మూసుకున్నాడు. కింది పెదవిని మునిపంటితో నొక్కిపట్టాడు. అతను ఈ బాధ భరించలేకపోతున్నాడు. అతనికి హఠాత్తుగా హేమ దగ్గరికి వెళ్ళిపోవాలని అనిపించింది. ఒక్కసారి ఆ చల్లటి హృదయంలో తల ఆనించి కళ్ళు మూసుకోవాలి. అప్పుడుగాని ఈ బాధ నుంచి విముక్తి రాదు. విజయ్ నిట్టూర్చి కళ్ళు తెరిచి సరిగ్గా కూర్చున్నాడు. తనెంత తప్పుగా ఆలోచన చేస్తున్నాడు. ఆనందది భరించగలడా? ఈ సమస్య తనే తీర్చాలి. క్రమంగా ఆనంద్కి తను దూరంగా వెళ్ళాలి. ఏదైనా ఉద్యోగం చూసుకోవాలి. హేమ తన జీవితంలోకొచ్చిందని ఆనంద్కు చెప్పాలని అనిపిస్తోంది. కాని ఇలా వెళ్ళిపోతే హేమ కారణమనుకుని ఆనంద్ హేమని ద్వేషిస్తాడు. వెళ్ళి అవమానించి వస్తాడు. హేమని ఈ కష్టాల నుంచి దూరంగా ఉంచాలి. నిన్ను ప్రేమించేవాళ్లని అవమానించే హక్కు నీకేమాత్రం లేదు. విజయ్కి బాగా అర్థమైంది. ఇప్పట్లో హేమని తను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. కాలింగ్ బెల్ మోగింది. నర్సింగ్ హోంకి వెళ్లడానికి అప్పటికే ఆలస్యమై గబగబా తయారవుతున్న హేమ వచ్చి తలుపు తీసింది. ఎదురుగా విజయ్. బిజీనా? విజయ్ అడిగాడు. నో, గట్టిగా అంటూ దారి తొలగింది. విజయ్ లోపలికొచ్చాడు. కొద్దిసేపు నేను కూర్చోవచ్చునా? ఎక్కువ టైం అవసరం లేదు అన్నాడతను. నో, హేమ మళ్లీ సంతోషంగా గట్టిగా అంది. కొద్దిసేపే, 4 రోజుల తర్వాత వచ్చింది. ఎక్కువ టైం నాకు కావాలి, ఇప్పుడే ఒక్క క్షణం అంటూ సంతోషంగా ఫోన్ దగ్గరకు పరిగెత్తి ఫోన్ చేసి, కరుణ, నేను డ్యూటీకి రాలేను, ప్లీజ్ నా డ్యూటీని నువ్వు ఈ ఒక్కరోజు చెయ్యాలి, ఓకే అని ఫోన్ పెట్టేసింది. విజయ్ బ్రీఫ్ కేస్ తెరిచి కవర్ ఒకటిస్తూ, అమ్మగారికి ఇది బ్యాంక్ ట్రస్ట్ మెంబర్ ఇచ్చారు అన్నాడు. అమ్మలేదు, బెంగుళూరు పెళ్లికి వెళ్ళింది అంది హేమ. లోన్ శాంక్షన్ అయింది, పనయింది, పొలం కొన్నాను అన్నాడు విజయ్. దాంతో తీరుబడి కాక ఒక్కసారి కూడా నన్ను తలుచుకోలేదు, అవునా అంది హేమ. విజయ్ కాదన్నట్టు తల ఊపాడు. హేమ వెళ్లి మెయిన్ డోర్ వేసి వచ్చింది. విజయ్ సడన్గా అతను కూర్చున్న సోఫా దగ్గరికి అతని దగ్గరగా మోకాళ్ల మీద కూర్చుంది. అతని చేయి 2 చేతుల్లోకి తీసుకుంది. విజయ్, వచ్చేయాలని ఫోన్ చెయ్యాలని చాలా అనిపించింది. అది నీకేమైనా ఇబ్బంది అవుతుందేమోనని నిగ్రహించుకున్నాను. అది నాకు చాలా కష్టమైంది అంటూనే అతని ఒడిలో ముఖం దాచేసుకుంది. అమ్మకి చెప్పేయాలని, అమ్మే వచ్చి మీ ఇంట్లో అడగాలని అనుకున్నాను. కాని బాగుండదు కదా, అమ్మని నిన్ను ఒకసారి అడగాలి, అది మర్యాద కదా అంటూనే అతని నడుం చుట్టూ చేతులు పెనవేసింది. విజయ్, అమ్మ రేపొచ్చేస్తుంది. అమ్మ వచ్చే వరకు నిన్ను నేను వెళ్ళనీయడం లేదు అంది. విజయ్ కళ్ళు మూసుకున్నాడు. అతనికి చాలా హాయిగా అయింది. మనసులో ఎక్కడో అయిన లోతైన గాయానికి హేమ మాటలు మందు వేస్తున్నాయి. దీక్షితులుగారు అల్టిమేటం ఇచ్చిన ఈ 15 రోజుల్లో అతను మానసికంగా చాలా అలసిపోయినట్టున్నాడు.
హేమ దగ్గర అతనికి అలసట తీరుతుంది. తన జీవితానికి ఒక అర్థం, విలువ ఉన్నట్టు అనిపిస్తోంది. హేమ హేమ తలమీద చెయ్యి వేసి నిమురుతున్న అతను హఠాత్తుగా ఆగిపోయాడు. తను వచ్చిన పనేంటి, చేస్తున్నదేంటి? హేమ విషయంలో అతను తనకి తాను నేర్చుకున్న క్రమశిక్షణ ఇలా మాయమైపోతుందేంటి అనుకున్నాడు. అతను సరిగ్గా కూర్చున్నాడు. మెల్లగా తన నడుం చుట్టూ పడి బిగిసి ఉన్న హేమ చేతుల్ని విడదీశాడు. హేమ చేతులు పట్టి లేవదీశాడు. పక్కనే సోఫాలో కూర్చుంది హేమ. మరుక్షణం ఆమె తల అతని భుజం మీద వాలిపోయింది. విజయ్ అరచేయి ముందుకు చాచింది. నన్ను గట్టిగా గిల్లు. ఇది కళా నిజమా అనిపిస్తోంది. ఈ 4 రోజుల నుంచి నీకోసం చాలా ఎదురు చూశాను. ఎంతగా చూశానంటే ఇక నువ్వు రావని నిశ్చయించుకున్నాను. నీకు వేరే అమ్మాయితో ఏదో కారణం వల్ల పెళ్ళైపోయిందని అనుకున్నాను. విజయ్ పెదవుల మీద చిరునవ్వు కదిలింది. నాకేం తోచలేదు. ఏం చెయ్యబుద్ధి కాలేదు. నర్సింగ్ హోంకి 1 వారం రోజులు సెలవు పెట్టాను. ఇంట్లో ఉంటే తోచదు. బయటకు వెళ్తే బాగుండదు. ఫ్రెండ్స్ వస్తే బోర్ అనిపించేది. నాకిలా ఎప్పుడూ అనిపించలేదు. ఒకరోజు రాత్రి నిద్ర రాక మంచం మీద కూర్చున్నాను. అమ్మ వచ్చింది. ఏమైంది బేబీ, ఎందుకింత రెస్ట్లెస్గా ఉన్నావు అని అడిగింది. ఓ ఫ్రెండ్ని చూడాలనుంది అన్నాను. దానికేముంది, వెళ్ళు. లేదా ఎవరో చెప్పు, కారు పంపించి పిలిపిస్తాను అంది అమ్మ. నోటి చివరి వరకు వచ్చింది చెప్పేద్దామని. కాని నువ్వే చెప్పాలి. ఆ ఆనందం వేరు. నేను మారిపోయాను. అమ్మకి అన్నీ చెప్పేసేదాన్ని. దుఃఖమైనా బాధైనా మమ్మీతో పంచుకోవలసిందే. కాని చిత్రం, ఇప్పుడు అనిపించడం లేదు. బాధైనా సంతోషమైనా ఇతనితో పంచుకోవాల్సిందే అనిపిస్తోంది అంటూ చూపుడు వేలు అతని గుండెల మీద ఆనించింది. విజయ్ ఆ చేతిని పట్టుకుని ఛాతీ కానించుకున్నాడు. ఏంటి విజయ్ ఆలోచిస్తున్నావు? హేమ అడిగింది. నేనెంత దురదృష్టవంతుడినా అని. అదేంటి? కోరుకున్న అమ్మాయిని వెంటనే పెళ్లి చేసుకుని వెంట తీసుకువెళ్లలేనందుకు అన్నాడతను. హేమ ముఖం సంతోషించి మళ్లీ అతని భుజాల మీద వాలింది. ఒక్క క్షణం ఇద్దరూ ఒకరి స్పర్శ ఒకరు ఆనందానుభూతి చెందుతున్నట్టు అలాగే ఉండిపోయారు. ఇంతలో ఫోన్ మ్రోగింది. హేమ అతన్ని వదలలేక వదిలి లేచి వెళ్ళింది. మమ్మీ లేదు, రేపొస్తుంది. ఓకే, చెప్పండి, నోట్ చేసుకుంటాను. ఆ ఆ రాగానే అమ్మతో ఫోన్ చేయిస్తాను అంటూ నోట్ చేసుకుంది. ఫోన్ పెట్టేసిన తర్వాత హేమ వచ్చింది. సారీ, కాఫీ ఇస్తాను అంది వంట ఇంట్లోకి వెళ్తూ. హేమ వద్దు అతను వారించాడు. వంట చెయ్యలేదు, వంట మనిషి సెలవు, బయట ఎక్కడైనా భోజనం చేద్దామా అంది హేమ. అతను తల ఊపాడు. 10 నిమిషాల్లో ఇద్దరూ బయలుదేరారు. అరగంట తర్వాత ఇద్దరూ కొండ మీద ఉన్న ఒక హోటల్లో భోజనానికి కూర్చున్నారు. హేమ భోజనం చేస్తుండగా తన భవిష్యత్ ప్లానింగ్ చెప్పింది. నా క్లాస్మేట్ ఉష ఉంది. నేను తను కలిసి ఓ 2-3 ఏళ్లలో చిన్న నర్సింగ్ హోం మా స్వంతంగా ప్రారంభించాలని అనుకుంటున్నాం. నేనసలు పెళ్లి గురించి ఆలోచించలేదు. కానీ ఇప్పుడు నా ఆలోచనలు మారిపోయాయి. ఏ మనిషైనా కెరీర్ ప్లాన్ చేసుకున్నప్పుడే పెళ్లి ముందా మధ్యలోనా అని ఆలోచించుకోవాలి. నేను పెళ్లి పిల్లలు ముందు ఏర్పరచుకున్న తర్వాత నర్సింగ్ హోం అనుకుంటున్నాను. అందుకే వీలైనంత త్వరలో మనం పెళ్లి చేసేసుకుంటే. హేమ చదువుకున్న అమ్మాయి తన గురించి తన భవిష్యత్తు గురించి నిర్దుష్టమైన నిర్ణయాలున్న వ్యక్తిగా చెబుతుంది. అప్పటికి ఇద్దరి భోజనం పూర్తయింది. బేరర్ ఐస్ క్రీం తెచ్చి ఇద్దరికీ ఎదురుగా పెట్టాడు. హేమా, విజయ్ పిలిచాడు. నేను నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. అతను ఐస్ క్రీం తినడానికి చెంచాతో తీశాడు. చెంచా అతని పెదవులకు దగ్గరికి వెళ్లబోతుంటే హేమ ఆపుచేసి అతని చెయ్యి తన పెదవుల దగ్గరకు తెచ్చుకుంది. తన చెంచాతో తీసిన ఐస్ క్రీం అతనికి అందించింది. ఏంటా విషయం అడిగింది. మన పెళ్లి ఇప్పుడప్పుడే జరగదు చెప్పాడు విజయ్. ఎందుకని? అతను వెంటనే చెప్పలేకపోయాడు. నాకు తెలుసు అంది హేమ. అతను ప్రశ్నార్థకంగా చూశాడు. ఆనంద్ పెళ్ళయితే గాని మన పెళ్లి జరగదు, అవునా? ఆనంద్ నీకు? రాధిక చెప్పింది. నాకంతా తెలియకపోయినా కొంత తెలుసు. ఆనంద్ మీకు బాగా ఫ్రెండ్. అతనికి మీరంటే ప్రాణం. విజయ్ తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. హేమకి తను పెద్దగా వివరించనవసరం లేదు. పెళ్లి కాగడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ మన ఎంగేజ్మెంట్ అయిపోవాలి. లోకం దృష్టిలో మనం 10 సార్లు కలిసినందుకు అపవాదులు రాకూడదు అంది. భోజనమైంది. ఇద్దరూ పార్కులో బెంచి మీద కూర్చున్నారు. చెట్ల ఆకులన్నీ రాలి ఉన్నాయి. చిన్నపిల్లలు వాటిమీద పరుగు తీస్తూ ఆ చప్పుడుకు పకపకలాడుతున్నారు. విజయ్, హేమ పిలిచింది.
అతను ముఖం తిప్పి చూశాడు. హేమ చిన్నపిల్లల వైపు చూస్తోంది. నీకు పిల్లలంటే ఇష్టమా? తగ్గు స్వరంతో అడిగింది. చాలా. అతను కూడా తగ్గు స్వరంతో జవాబు చెప్పాడు. ఆ పాప చాలా బాగుంది కదూ? అంది. అవును. హేమ చెయ్యి అతని చెయ్యి మీద ఆనించింది. ఆ స్పర్శ అతనికి ప్రాణవాయువులా, ఈ లోకంలో ఉన్న బాధలన్నీ భరించగల శక్తి ఇస్తున్నట్టుగా ఉంది. కాని అతను హేమ చేతిని తన చేతిలోకి తీసుకోకుండా నిగ్రహించుకున్నాడు. నేను రాత్రికి వెళ్ళిపోతున్నాను అన్నాడు విజయ్. ఎప్పుడు? ఎన్నింటికి? ఆదుర్దాగా అడిగింది. ఇప్పుడే, ఇంకో అరగంటలో, సరిగ్గా 6:30కి ట్రైన్ చెప్పాడు. హేమ టైం చూసుకుంది. టైం అయిపోయింది అంది. 20 నిమిషాల్లో స్టేషన్కి వెళ్ళగలను. ఈ పూట వెళ్ళక తప్పదా? తప్పదు. పదైతే, నేను నిన్ను స్టేషన్లో దింపి వెళ్తాను అంది లేస్తూ హేమ. నేను వెళ్ళగలను. ప్లీజ్, కాదనొద్దు. నువ్వు ఈ ఊళ్ళో ఉన్న ఈ కొద్ది నిమిషాలైనా నన్ను నీతో ఉండని అంది హేమ. అతను కాదనలేకపోయాడు. హేమ విజయ్ని స్టేషన్ దగ్గర దించింది. అప్పటికే రైలు ప్లాట్ఫామ్ మీద కదలడానికి సిద్ధంగా ఉంది. విజయ్ రైలు ఎక్కబోతూ హేమ వైపు తిరిగాడు. వెళ్తాను హేమా. అతను కళ్ళారా ఆమె ముఖాన్ని చూస్తున్నాడు. మళ్ళీ ఎప్పుడొస్తావు? అతను జేబులో నుంచి కవర్ తీసి ఇచ్చాడు. ఇది చదువు. హేమ ఆనందంగా తీసుకుంది. అమ్మనెప్పుడొచ్చి కలుస్తారు? అడిగింది. రైలు కదలబోతోంది. విజయ్ హేమ చెయ్యందుకుని 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. ఏంటి? అంది హేమ. విజయ్ చేతిని వదిలేశాడు. కదులుతున్న రైలు గభాలన ఎక్కేశాడు. త్వరగా వచ్చేయ్ అంది హేమ, కదులుతున్న రైలుతో పరుగులాంటి నడక నడుస్తూ. విజయ్ అంది చేయి చాస్తూ. విజయ్ చేయి అందించాడు. హేమ పట్టుకుంది. రైలు వేగం అందుకుంది. హేమ చెయ్యి వదిలేసింది. విజయ్ హేమని, హేమ విజయ్ని దూరంగా కనిపించే వరకు చూస్తూనే ఉన్నారు. రైలు వేగం అందుకుని వచ్చేస్తోంది. విజయ్ కిటికీ దగ్గర మార్గాన్ని బయటికి చూస్తున్నాడు. చెట్లు, పుట్టలు, భూమి గిర్రున వెనక్కి పరుగు తీస్తున్నాయి. విజయ్ నిట్టూర్చాడు. హేమ ఉత్తరం వెంటనే చదువుకుంటుందని అతనికి తెలుసు. ఉత్తరం ఇవ్వగానే హేమ ముఖంలో విరగబూసిన ఆనందం గుర్తుకొస్తే బాధేస్తోంది. అతనా ఉత్తరం ఇవ్వడానికే వచ్చాడు. హేమకి స్వయంగా చెప్పాలని ప్రయత్నించాడు. కాని అది సాధ్యం కాలేదు. ఉత్తరం ఆలోచించి వ్రాశాడు. తన బాధ్యతని నిర్వర్తించాడు. ఉత్తరం ఇలా వ్రాశాడతను. డియర్ హేమ, ఈ ఉత్తరం స్వయంగా ఇవ్వడానికే నేనొచ్చాను. పోస్ట్లో పంపే ధైర్యం నాకు లేకపోయింది. హేమ, మన పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. నేను జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండడానికే నిర్ణయం చేసుకున్నాను. నన్ను కారణాలడగొద్దు. నా ఈ నిర్ణయానికి ఎవ్వరూ ఏ విధంగా బాధ్యులు కారు. దయుంచి ఈ విషయంలో ఇంకెలాంటి వాగ్వివాదాలు వద్దు. నిన్ను ఎంత బాధ పెడుతున్నానో నాకు తెలుసు. అందుకే క్షమించమని అడగడం లేదు. నాకు ఉత్తరాలు వ్రాయడం గాని, ఫోన్లు చేయడం గాని, నా ప్రసక్తి ఎత్తడం గాని, నా గురించి ఆలోచించడం గాని చెయ్యవద్దు. నాకిష్టం లేదు. మన పరిచయం ఇంతటితో ముగిసింది. విజయ్ నిట్టూర్చాడు. తన ధర్మం నెరవేర్చాడు తను. హేమంటే తనకి చాలా ఇష్టమని, హేమని తన సమస్యల్లోకి లాగడం ఇష్టం లేదు. ఆమె ఆశించిన జీవితం ఇవ్వలేడు. హేమ మనసా వాచా తనకి అంకితం అయిపోతుంది. కాని తనవ్వలేడు. దీక్షితులుగారు ఇంట్లో నుంచి వెళ్ళిపోమని అల్టిమేటం ఇచ్చారు. తను వెళ్ళక తప్పదు. దీని పర్యవసానం ఆనంద్ మీద ఎలా ఉంటుందో. ఎలా ఉన్నా తను భరించాలి. తను ఇక ఆ ఇంట్లో ఉండలేడు. ప్రతి నిమిషం కత్తుల్లాంటి చూపులతో దీక్షితులుగారు తన ప్రతి చిన్న కదలికని వేటాడుతున్నారు. తను వెళ్ళిపోవాలి. ఆనందిని ఎలా ఒప్పించడమా అన్నదే ఇప్పుడు ప్రధాన సమస్య. ఎంత దురదృష్టం! తన దేవతలాంటి తల్లి తన చిన్నతనంలో ఉరివేసుకు చచ్చిపోయి తన మనసుని ఒంటరితనంతో శిక్షించింది. అమ్మ తనని గురించి ఆలోచించలేదు. 10 సంవత్సరాల పసి వయస్సు పిల్లాడు. నా అనేవాళ్లు లేకుండా, డబ్బు లేకుండా ఈ ప్రపంచంలో బ్రతకడానికి ఎంత కష్టపడతాడో ఆలోచించలేదు. విజయ్కి ఆమె పట్ల ఆగ్రహం కంటే ఆమెకు అంత విరక్తి తెప్పించిన ఆ బాధలేంటో అని జాలేస్తుంది. ఆమె ఒక 2-3 సంవత్సరాలు ఓపిక పట్టి ఉంటే తను జీవితాల్ని చేతుల్లోకి తీసుకోగలిగి ఉండేవాడు. ఇప్పుడు పెద్దయిన తర్వాత ప్రాణమిత్రుడు ఆనందిని నిలుపుకోలేకపోతున్నాడు. ప్రేమించి ఆత్మార్పణం చేస్తున్న హేమని స్వంతం చేసుకోలేకపోతున్నాడు. తను చేసిన తప్పేంటి? తన జీవితంలో భగవంతుడు ఎందుకిలా మాటిమాటికి విషాదం గుమ్మరిస్తున్నాడు? విజయ్లో ఒంటరితనం 100 రెట్లు పెరిగినట్టుగా ఉంది. అతని కళ్ల ముందు మళ్లీ మళ్లీ అదే దృశ్యం.
తల్లి శవాన్ని దగ్గర పెట్టుకుని 10 సంవత్సరాల బాలుడిగా ఒంటరిగా రాత్రంతా జాగారం. పెద్ద వర్షం. ఎక్కడో దూరపు బంధువు రావాలి. వారికి కబురు వెళ్ళింది. వాళ్లు దయదలిచి ఈ వానలో విసుక్కోకుండా రావాలి. వారికోసం ఎదురుచూపు. చల్లటి నేల, ఎదురుగా ప్రియమైన తల్లి మృత శరీరం, కర్పూరం ఘాటు వాసన. ఆ చల్లదనంలో, ఆ కర్పూరం వాసనలో మృత్యువు స్పర్శ. వానకి కరెంటు పోయింది. కాని చీకట్లో వెళ్లబోయి తల్లి కాలు తగిలి బోర్లా పడ్డాడు. వెళ్ళి తల్లి దేవుడి దగ్గర పెట్టిన ఇత్తడి కుందిలో నిన్న వేసిన నూనె వత్తి ఉంటే వెలిగించాడు. అది తెచ్చి తల్లి తల దగ్గర పెట్టాడు. బయట హోరున వర్షం. అర్ధరాత్రి. తల్లిని అలా చూస్తుంటే అతని కళ్లనుంచి నీళ్లు జలపాతాల్లా కారుతున్నాయి. ఆ భయంకరమైన ఒంటరితనం. 18 సంవత్సరాలు గడిచిన తర్వాత, జీవితాన్ని ఇంత అదుపులోకి తెచ్చుకున్న తర్వాత కూడా తనని వదలడం లేదు. రైలు వెళుతూనే ఉంది. విజయ్ కళ్ళెదుట ఉత్తరం చదువుకుంటున్న హేమ ముఖమే కనిపిస్తోంది. తన జీవితంలోకి చొచ్చుకు వస్తున్న ఉషోదయానికి తానే కిటికీలు తలుపులు మూసేశాడు. చీకట్లో మళ్లీ ఒంటరిగా తనతో తనని ఎప్పటికీ వీడని ఆప్త బంధువులాంటి చీకటి. అదే తన గమ్యం. అతనికి అర్థమైపోయింది. కొంతమందికి ఈరోజు కష్టంగా ఉంటే రేపు ఇంకో కష్టం ఎదుర్కోవాలో అని వెరుపు. కొంతమంది జీవితాలంతే. రైలు వెళుతోంది. హేమకి దూరంగా, శాశ్వతంగా తనని తీసుకువెళ్ళిపోతుంది. హేమనిక ఎప్పుడూ కలవడు. కలిసినా అపరిచితులుగానే ఉంటారు. సహనానికి, కష్టపడి జీవించాలి అనే ధర్మానికి కట్టుబడినందుకు విధి తనకి ఇచ్చిన బహుమతి ఇది. భగవంతుడిచ్చిన తీర్పుని అంగీకరించక తప్పదు. ఇష్టం ఉందా లేదా అనే ప్రసక్తే లేదు. బాధపడడమా, ఇది ఇంతే అని మనసుకు నచ్చ చెప్పుకుని ధైర్యంగా బ్రతకడమా? రెండే మార్గాలు. విజయ్ ఎప్పుడూ రెండో మార్గమే ఎన్నుకుంటాడు. ఇప్పుడు అంతే జరిగింది. విజయ్, విజయ్! ఆనంద్ హాస్పిటల్లో బెడ్ మీద నిద్రలోనే పిలుస్తున్నాడు. అతని పక్కనే కుర్చీలో కూర్చుని ఉన్న విజయ్, అను అను అంటూ తలమీద చెయ్యి వేసి పిలిచాడు. ఆనంద్ విజయ్ చేతిని 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. నన్నొదిలి వెళ్లకు, వెళ్లకు ఆనంద్ అడుగుతున్నాడు. ఎక్కడికి వెళ్లను. నాకు తెలుసు, నిన్ను బాధ పెడుతున్నాను. నేను త్వరగా చచ్చిపోతే బాగుండు. అను, నిద్రపో. విజయ్ ఆనంద్ తలమీద చెయ్యి వేసి నిమురుతూ అన్నాడు. అనవసరమైన ఆలోచనలు చెయ్యకను, మందలింపుగా అన్నాడతను. ఆనంద్ నిద్రమత్తుగా ఉన్న కళ్ళు తెరిచాడు. ఆనంద్ విజయ్ చేతిని నుదుటిన ఆనించుకుంటూ, భగవంతుడు నాకీ దుర్బల శరీరం ఇచ్చాడు. తప్పు చేశానని పశ్చాత్తాపపడి నీలాంటి ఫ్రెండ్ని తోడుగా ఇచ్చాడు. అవునా? నేను చాలా అదృష్టవంతుడిని కదూ అన్నాడు ఆనంద్. నిద్రపో అను, విజయ్ తలమీద నిమురుతూ అన్నాడు. నిద్ర రావడం లేదు, భయం వేస్తోంది. భయమా? దేనికి? నిద్రపోతే మళ్లీ మెలకువ రాదేమోనని. అదే అనవసరమైన ఆలోచనంటే. అప్పుడప్పుడు నాకదే భయం వేస్తుంది. అను, రిలాక్స్, జస్ట్ రిలాక్స్, విజయ్ మృదు గంభీర స్వరంతో చెబుతున్నాడు. తలుపు మీద వేళ్లతో తట్టిన ధ్వని అయింది. ఆనంద్, విజయ్ ఇద్దరూ చూశారు. సిస్టర్ వచ్చింది. డాక్టర్గారొస్తున్నారు చూడడానికి అంటూ ఉండగానే హేమ వచ్చింది. హౌ ఆర్ యు మిస్టర్ ఆనంద్? దగ్గరకొచ్చింది. విజయ్ లేచి హేమ కూర్చోవడానికి కుర్చీ జరిపాడు. హేమ కూర్చోలేదు. ఆనంద్ చేయి అందుకుని పల్స్ చూసింది. స్టెత్తో పరీక్ష చేసింది. ఆనంద్ హేమను చూస్తున్నాడు. హేమ అతనితో, ఇంకా వీక్గా ఉన్నారు, ఇంజెక్షన్ ఇస్తానిప్పుడు, రేపుదయానికి ఇంకా తేలిక ఇస్తుంది అంది. మా విజయ్ మంచం కాళ్లకి దగ్గరగా చేతులు వెనక్కి కట్టుకుని మౌనంగా నిలబడిన విజయ్ని చూపిస్తూ అన్నాడు ఆనంద్. హేమ విజయ్ వైపు చూసింది. విజయ్ మర్యాదగా చిరునవ్వు నవ్వాడు. గుడ్ నైట్ మిస్టర్ ఆనంద్, హేమ వెళ్తూ అంది. గుడ్ నైట్ డాక్టర్, ఆనంద్ చెప్పాడు. సిస్టర్ అతనికి ఇంజెక్షన్ ఇస్తోంది. డాక్టర్? హేమ గుమ్మం దాటుతుంటే ఆనంద్ పిలిచాడు. ఎస్, హేమ తిరిగి చూసింది. మే ఐ నో యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? ఆనంద్ అడిగాడు. హేమ కళ్ళు విజయ్ వైపు తిరగబోయి ఆగినాయి. హేమ అని వెళ్ళిపోయింది. మందులిస్తున్న సిస్టర్తో, సిస్టర్, ఆ మందులు నేను రేపు వేసుకుంటాను అన్నాడు ఆనంద్. రేపా? మీకు హేమ మేడం సంగతి తెలుసా? చెప్పిన మాట వినని పేషెంట్ని తక్షణమే ఇంటికి పంపిస్తుంది. అలాగా?
అంటూ ఆనంద్ వెంటనే కిమ్మనకుండా మందులు వేసుకున్నాడు. సిస్టర్ వెళ్ళిపోయింది. నా కళ్ళకి హేమ డాక్టర్ దేవతలా ఉంది అన్నాడు ఆనంద్. నిద్రపో అను, విజయ్ మందలించాడు. ఆనంద్ 10 నిమిషాల్లో నిద్రపోయాడు. విజయ్ గదిలో కిటికీ దగ్గర కూర్చుని పుస్తకం తిరగేస్తున్నాడు. అవతల సిస్టర్ కౌంటర్ దగ్గర హేమ. ఎవరితోనో పేషెంట్ చాలా సీరియస్గా ఉన్నాడు, అర్జెంటుగా రమ్మనమని చెబుతోంది. హేమ విజయ్ గది పక్క నుంచే గబగబా స్ట్రెచర్ మీద ఒక ఆమెను తీసుకుని వెళ్తుంటే వెంట వెళ్ళిపోయింది. విజయ్ గదిలో పెద్ద లైటు తీసేసి కూర్చున్నాడు. కిటికీలో నుంచి ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తున్నాయి. తెల్లవారుజాము చిరు చలిగాలి వేస్తోంది. అతని ముఖానికి అది తగిలి సేద తీరుస్తున్నట్టుగా ఉంది. అతని మనసులో హేమ ముఖాన్ని తీసేసి శూన్యంతో నింపడానికి అతను చేస్తున్న ప్రయత్నం విఫలమవుతోంది. 4 రోజుల తర్వాత ఆనంద్ ఆ రోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నాడు. దీక్షితులు గారు హరి గదిలో ఉన్నారు. విజయ్ వెళ్లి బిల్లు చెల్లించి వచ్చాడు. బయలుదేరదామా అడిగాడు విజయ్. 1 నిమిషం అన్నారు దీక్షితులు గారు. తాతయ్య హేమ డాక్టర్కి చెప్పి వెళ్దాం అంటున్నారు. నాకు అదే మర్యాద అనిపిస్తోంది అన్నాడు ఆనంద్. విజయ్, వెళ్ళి ఆమె ఎక్కడ ఉన్నారో ఒక్కసారి రమ్మనమని చెప్పిరా దీక్షితులు గారు ఆదేశించారు. డాక్టర్ని అలా పిలవడం మర్యాద కాదేమో అన్నాడు విజయ్. సింగినాథం, ఇక్కడ హేమ డాక్టర్ అన్న మాట నిజమే, కానీ నా కజిన్ కూడా. ఆనంద్ నా ఫ్రెండు, నేను వెళ్ళి పిలుస్తాను అంటూ హరి వెళ్ళాడు. 10 నిమిషాల్లోనే హేమ వచ్చింది. హలో ఆనంద్, ఫీలింగ్ బెటర్ వస్తూనే ఆనంద్ని పలకరిస్తూ సరాసరి అతని దగ్గరికే వెళ్ళింది. థ్యాంక్యూ డాక్టర్. ఆనంద్ ఆమె సాదరమైన పలకరింపుకి సంతోషంగా అన్నాడు. మందులు సరిగ్గా వేసుకోవాలి సుమా చూపుడు వేలు చూపిస్తూ అంది. అదిగో విజయ్, మందు నేను వేసుకోపోతే ఊరుకుంటాడా అన్నాడు ఆనంద్. అమ్మా హేమ, ఒక్కసారి వచ్చి అమ్మగారికి కనిపిస్తాం, హరిని తీసుకుని వస్తాను అన్నారు దీక్షితులు గారు. అతనికి ఆనంద్ చేయి పట్టుకుని పల్స్ చూస్తున్న హేమను చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది. ఓ ష్యూర్ అంది హేమ. డాక్టర్, మీరు కూడా మా ఇంటికి రావాలి. మా తోట ఉంది, అక్కడ గార్డెన్ ఉంది. మీరది చూస్తే గాని మా విజయ్ సంగతేంటో తెలీదు అన్నాడు ఆనంద్. అలాగా? హేమ విజయ్ వైపు చూసింది. విజయ్ ఆనంద్ మందులని శ్రద్ధగా గమనిస్తున్నాడు. దీక్షితులు గారికి ఆనంద్ అలా విజయ్ గురించి చెప్పి హేమ దృష్టి అటు మళ్లించడం నచ్చలేదు. నువ్వు తప్పకుండా రావాలమ్మా. హరి, హేమని అమ్మగారిని తీసుకురావాలి నువ్వు అన్నారాయన. అలాగే తాతగారు, నాకు ఆ తోటంటే చాలా ఇష్టం హేమ, నువ్వు చూస్తే వదలవు, ఎన్ని రకాల పూలో అన్నాడు హరి. హేమ మరోసారి ఆనంద్ వేసుకోవలసిన మందులు తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పింది. వెళ్ళొస్తాం డాక్టర్ గారు అన్నాడు ఆనంద్. హాస్పిటల్కి ఎప్పుడూ అలా చెప్పకూడదు, వెళ్తున్నాను అనాలి అంది హేమ చిరునవ్వుతో. కరెక్ట్గా చెప్పారమ్మా అన్నారు దీక్షితులు గారు. చూడమ్మా, నిన్ను చూసిన వేళ చాలా యోగ్యమైందని నాకనిపిస్తుంది. నాకిప్పుడు మా ఆనంద్ గురించి చాలా ధైర్యంగా ఉంది. మనకు తెలిసిన వాళ్ళ అమ్మాయి డాక్టరుగా ఇంత దగ్గరలో ఉంది అంటే కొండంత అండ కదా. ఆనంద్కి ఉండుండి ప్రాణం మీదకు తెస్తుంది ఈ వ్యాధి. నేనొచ్చి అమ్మగారికి కనిపించాలని అనుకుంటున్నాను. హరిని తీసుకునొస్తాను. హరి ఇప్పుడు నీకు అన్నగారే కాదు సుమా, మాకు మేనేజర్ కూడా అన్నారాయన. తాతయ్య అన్నాడు ఆనంద్. అవునరా నాయనా, విజయ్కి కాస్త కూడా విశ్రాంతి లేకుండా ఎప్పుడూ పనే. విజయ్ చేతి కింద ఎవరైనా ఉండాలని ఎప్పటినుంచో అంటున్నావు కదా. హరి కూడా ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. హరికి అన్నీ తెలుసు. మోటార్ సైకిల్ వచ్చు. ఇంటికి తోటకి మిల్లుకి రోజూ తిరుగుతాడు. మనవాళ్ల అబ్బాయే. అతనికి మంచి ఉద్యోగం వచ్చే వరకు మనం ఆసరా ఇచ్చినట్టు ఉంటుంది. మన విజయ్కి కాస్త విశ్రాంతి దొరికినట్టు ఉంటుంది అన్నారాయన. అవును, తాతగారు నేను మొన్ననే ఇది నిశ్చయం చేసుకున్నాం అన్నాడు హరి ఆనందంగా. విజయ్కి తెలుసా ఆనంద్ అడిగాడు. విజయ్కి తెలియకుండా మన ఇంట్లో చీమైనా కదులుతుందా అను మొదట విజయ్కే చెప్పాను. అవును, హరి నమ్మకస్తుడు. నాకు కాస్త విశ్రాంతిగా ఉంటుంది అన్నాడు అన్నారు దీక్షితులు గారు. ఆనంద్ ఆయన మాట విన్నాడు. కాని అవి నమ్మాలా వద్దా అన్నట్టు విజయ్ వైపు చూశాడు. ఇంతలో హేమ అంది. మా హరి మీలాంటి పెద్దవాళ్ల దగ్గరుంటే మంచిదే, మా పిన్ని సంతోషపడుతుంది అంటూ హేమ ఆనందంగా అంది. ఆనంద్ హేమ అన్న ఈ మాట వినగానే ప్రసన్నంగా అయ్యాడు. డాక్టర్, మీరు మా ఇంటికి ఎప్పుడొస్తున్నారు చెప్పండి అన్నాడు ఆనంద్. హరి ఎప్పుడు తీసుకొస్తే అప్పుడు అన్నారు దీక్షితులు గారు. హేమ చిరునవ్వుతో, ఈ నర్సింగ్ హోం నడుపుతున్న రమాదేవి మా ఫ్రెండ్ అమ్మగారు. ఆమె స్టేట్స్ వెళ్లారు. ఇది చూసుకునే బాధ్యత నాది. ఆమె వచ్చే వారం వస్తారు. ఎప్పుడు రాగలనో వారికి కబురు పంపిస్తాను అంది హేమ.
విజయ్ తల ఎత్తలేదు. వారి సంభాషణ తనకి పట్టనివాడిలా ఆనంద్ సామాన్ బ్యాగులో సర్దుతున్నాడు. హేమ అందరికీ వస్తాను అని చెప్పింది. విజయ్ వైపు తిరిగింది. మౌనంగా ఉంది. ఆనంద్ అన్నాడు, విజయ్, హేమగారు వెళ్తున్నారు అన్నాడు. విజయ్ తలెత్తాడు. వస్తాను అస్పష్టంగా అంది హేమ. హేమ వెళ్తోంది. దీక్షితులు గారు హేమను పంపడానికన్నట్టుగా వెంట నడిచారు. విజయ్ ఆనంద్ పిలిచాడు. విజయ్ దగ్గరకొచ్చాడు. ఆనంద్ ముఖం ఎత్తి విజయ్కి చూపిస్తూ, నేను మరీ గడ్డం మాసి చింపాంజీలా ఉన్నానా అన్నాడు. లేవు అన్నాడు విజయ్. హేమను చూస్తే దేవతలా అనిపిస్తోంది కదూ అడిగాడు ఆనంద్. విజయ్ మాట్లాడలేదు. తాతయ్య హరిని మన మేనేజర్గా తీసుకున్నారట కదా అడిగాడు ఆనంద్. విజయ్ అవునన్నట్టు తల ఊపాడు. ఆనంద్ నిట్టూర్చాడు. ఇన్నాళ్లకి తాతయ్య ఒక మంచి పని చేశాడు. నీకు విశ్రాంతి కావాలని ఆయన బుర్రకి తట్టింది. విజయ్, ఇక నుంచి నువ్వు నేను ఎక్కడికైనా వెళదామంటే పని పని అనడానికి లేదు సుమా అన్నాడు ఆనంద్. విజయ్ సరే అన్నట్టు తల ఊపాడు. ఒక్కసారిలారా ఆనంద్ అడిగాడు. విజయ్ దగ్గరకొచ్చాడు. ఆనంద్ తలని విజయ్ పొట్ట కానించుకుని కళ్ళు మూసుకున్నాడు. నా తల మీద చెయ్యి వెయ్యి అర్థించాడు. విజయ్ చెయ్యి వేశాడు. విజయ్, నేనిప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా? కొత్తగా మళ్లీ జన్మించి ఈ లోకంలోకి వెళ్తున్నట్టుంది. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండే మీకు అనారోగ్యంతో చావు బతుకుల మధ్య కొట్టాడే మాలాంటి వాళ్ల సంగతి అర్థం కాదేమో. హాస్పిటల్ నుంచి బయటపడినప్పుడల్లా నాకీ ప్రపంచం 100 రెట్లు అందం ఎక్కువైనట్టు ఉంటుంది. విజయ్, నేనెందుకింత సుస్థి మనిషిని? ప్రాణం ఒక్కసారి పోతే పర్వాలేదు, ఈ యమయాతన పడలేను. విజయ్ ఆనంద్ తలమీద చెయ్యి వేశాడు. ఆ క్షణంలో అతను పసిబాలుడిలా అనిపిస్తున్నాడు. అను, దేవుడు ఒక్కో మనిషికి ఒక్కొక్క బాధ ఇస్తాడు. బాధ లేకుండా జీవితముండదు. ఇంతలో దీక్షితులు గారు హరి వచ్చారు. గదిలో ఆనంద్ విజయ్ పొట్టకి తల ఆనించుకుని కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. విజయ్ ఆనంద్ తలమీద చెయ్యి వేసి నిమురుతున్నాడు. దీక్షితులు గారు పళ్ల బిగువున చాలా తగ్గు స్వరంతో, హరి, చూశావుగా, ఇది వరస. అందరికంటే తను ఒక్కడే ఆనంద్కి దగ్గర అన్నట్టు చేస్తాడు విజయ్ అన్నారు. అర్థమైంది తాతగారు, మీరధైర్యపడకండి. నేను కాలేజీలో ఇంతకంటే గొప్ప గొప్ప స్నేహాలనే విడగొట్టాను. నన్ను మేనేజర్ని చేసి నా చేతికి చర్నాకోలిచ్చారుగా, ఇక తెలుస్తుంది విజయ్కి నా తడాక అన్నాడు హరి. నమస్కారం అమ్మా అన్నారు దీక్షితులు గారు. రండి రండి, మీలాంటి పెద్దలు మా ఇంటికి రావడం నిజంగా సంతోషం. హేమ మీ గురించి ఆనంద్ సుస్థి గురించి నాకు చెప్పింది. రాజ్యలక్ష్మి గారు దీక్షితులు గారికి నమస్కరించి ఆహ్వానించి ఇంట్లోకి తీసుకువస్తూ అన్నారు. దీక్షితులు గారితో హరి కూడా వచ్చాడు. ఆయన వెనక డ్రైవర్ పెద్ద బుట్టతో పళ్ళు, స్వీట్ ప్యాకెట్స్ తెచ్చి అక్కడ టేబుల్ మీద పెట్టి వినయంగా వెనక్కి వెళ్ళిపోయాడు. పెద్దమ్మా, మీ దగ్గరికి రావాలని క్రిందటి వారం నుంచి అనుకుంటున్నాం. నాకు మిల్ గురించి, తోట గురించిన పనులతో క్షణం తీరికలేదు అన్నాడు హరి వచ్చి కూర్చుంటూ. హరి వేషభాషలు మారాయి. ఖరీదైన బట్టలు వేసుకున్నాడు. మనిషిలో ఒక అతి ముఖ్యమైన ఉద్యోగం నిర్వహిస్తున్న దర్పం కనిపిస్తోంది. దీక్షితులు జరీ ధోతి, సిల్కు లాల్చి, సిల్కు ఉత్తరీయం వేసుకున్నారు. ఆయన దైవభక్తుడని ముఖాన పెట్టుకున్న 3 అడ్డగీతలు, వాటి మధ్య ఉన్న ఎర్రబొట్టు చెప్పకనే తెలుస్తోంది. అమ్మా ఇంట్లో లేదా? ఆయన సోఫాలో కూర్చుంటూ అడిగారు. ఉంది, ఇప్పుడే స్నానం చేసింది, వస్తుంది అంటూ, హేమా, దీక్షితులు గారొచ్చారు అని కేకపెట్టి చెప్పిందావిడ. వస్తున్నా మమ్మీ, హేమ పడక గదిలో నుండి జవాబు చెప్పింది. దీక్షితులు గారు ఇల్లంతా కలియ చూశారు. ఆయనకి సంతృప్తిగా అనిపించింది. ఇంట్లో మగదిక్కు లేకపోయినా, రాజ్యలక్ష్మిగారు భర్త పోయి 10 సంవత్సరాలైనా భర్త ఉన్నంత జాగ్రత్తగా ఆమె కుటుంబ గౌరవం నిలుపుకుని వస్తున్నారు. బ్యాంక్ ఆఫీసర్గా ఆమెకి సమర్థురాలు, సహృదయురాలు అని మంచి పేరుంది. ఉన్న ఒక్క కూతురు మేలురత్నం. చదువు, సమర్థత, అందం పోటీ పడుతున్నట్టున్నాయి. హేమ వచ్చింది. నమస్కారం, బావున్నారా అంటూ పలకరించింది. కూర్చోమ్మా ఆప్యాయంగా అన్నారాయన. హేమ వచ్చి ఆయన కూర్చున్న సోఫాలో కూర్చుంది. ఆనంద్ ఎలా ఉన్నాడు అడిగింది హేమ. బాగున్నాడు. నీ చేతి అమృతం ఏంటోగాని బాగా కోలుకున్నాడు. ఒళ్ళు చేశాడు. అంత ఆరోగ్యంగా ఉండడం నేనెప్పుడూ చూడలేదు సుమా అన్నారాయన. మీరు ఎక్కువగా పొగిడేస్తున్నారు. అందరూ ఇచ్చే మందులే నేను ఇచ్చాను అంది హేమ. లేదు హేమ, ఆనంద్ ఇప్పుడు చాలా బాగున్నాడు అన్నాడు హరి. అతిశయోక్తి కాదుగాని మా హేమ చెయ్యి చలవేనని పేషెంట్లు చాలామంది అంటారు అన్నారు రాజ్యలక్ష్మి గారు. చూసావా, అమ్మగారు కూడా చెప్పేశారు అన్నారు దీక్షితులు గారు.
నేను నమ్మనండి అంది హేమ సోఫాలో నుంచి లేస్తూ. మమ్మీ, నువ్వు మాట్లాడుతూ ఉండు, నేనొక పేషెంట్ని చూసి రావాలి, వెళ్తాను అంది. వారికేం కావాలో అడుగు. కాఫీ తాగుతారా? పలహారం పంపిస్తాను. రాజ్యలక్ష్మి గారని దీక్షితులు గారితో, మా ఇంటి పెత్తనమంతా హేమదేనండి. భోజనానికి టేబుల్ దగ్గరికి వచ్చే వరకు ఇంట్లో ఏ ఏ శాకాహారాలు చేశారో నాకు తెలీదు. అతిథులొస్తే హేమ ఇంట్లో ఉంటే వారిని చూసే బాధ్యత కూడా తనదే అన్నారామె కూతుర్ని గర్వంగా చూసుకుంటూ. మమ్మీ, పొగడ్తలు తగ్గించమని చెప్పానా? హేమ చిరుకోపంగా చూసింది. అమ్మగారు కాని మాటలేం చెప్పడం లేదుగా అన్నారు దీక్షితులు గారు. మీరేం తీసుకుంటారు? కాఫీయా, టీయా, పాలా, మజ్జిగ? మజ్జిగ తీసుకుంటాను, కాని ఒక్క షరతు మీద అన్నారాయన. చెప్పండి అన్నట్టు చూసింది హేమ. నువ్వు నన్ను మా ఆనంది పిలిచినట్టు తాతయ్య అని పిలవాలి అన్నారాయన. హేమ రాజ్యలక్ష్మి వైపు చూసింది. ఆమె నవ్వుతూ, ఏకవచనంతో పిలిచేటంత చనువు లేదు, పేరు పెట్టి పిలవడం బాగుండదు, తాతగారు అని పిలువు హేమా అంది. అమ్మో, మీ ఆనందు మా తాతగారిని నేను తప్ప ఇంకెవరూ అలా పిలవడానికి వీల్లేదు అని నాతో తగాదాకొస్తే? హేమ భయం నటించింది. హేమ ముఖం చూస్తూ ఆ మాట అన్న తీరు చూడగానే ఆయన నవ్వేశారు. అదేం కాదు, సన్యాసి, చిన్నప్పటినుంచి ఒక్కడిగా పెరిగాడు. ఎవరైనా వాళ్ల తాతగారనిపించుకుంటే ఇష్టపడడేమోగాని నువ్వు వాడికి డాక్టర్వి, సంతోషపడతాడు అన్నారాయన. అయితే సరే తాతగారు, మీకు కాఫీ తెస్తాను అంటూ హేమ లోపలికెళ్ళింది. విజయ్ ఎలా ఉన్నాడు? రాజ్యలక్ష్మి గారు అడిగారు. మొన్న తోటలో పని చూసుకుని వస్తుంటే కాలిలో సీసం పెంకు గుచ్చుకుంది, కాలు నొప్పి చేసింది చెప్పారాయన. లోపలికి సంతోషంగా వెళ్తున్న హేమ ఆగిపోయింది. వెంటనే వెనక్కు తిరగబోయి నిగ్రహించుకుంది. దీక్షితులు గారు, రాజ్యలక్ష్మి గారు లోకాభిరామాయణం మాట్లాడుతున్నారు. హేమ కాఫీ కలిపి తెచ్చింది. దీక్షితులు కాఫీ కప్ అందుకుని టీపాయ్ మీద పెట్టి, ఒక్క నిమిషం ఇలా సోఫాలో కూర్చోమ్మా అన్నారు. హేమ కూర్చుంది. దీక్షితులు గారు ఒక ప్యాకెట్ హేమ చేతుల్లో పెట్టారు. ఏంటిది? హేమ తీసుకోలేదు, అనుమానంగా అడిగింది. ఏమీ లేదు, ఆనంద్ హాస్పిటల్ నుంచి క్షేమంగా తిరిగొచ్చాడు, నీ చేతి చలవా అనుకున్నాను. ఆ రోజు వాడసలు బ్రతుకుతాడని నేననుకోలేదు. కృతజ్ఞతగా చిన్న కానుక అన్నారాయన. నాకొద్దు, నేను నా డ్యూటీ చేశాను అంది హేమ. ఈ ఫార్మాలిటీస్ పెట్టొద్దు అన్నారు రాజ్యలక్ష్మి గారు. అలా కాదు పెద్దమ్మా, పెద్ద అయినా గౌరవంతో తెచ్చారు, తీసుకుంటే బాగుంటుంది, వద్దనవద్దు హరి బలవంతం చేశాడు. ఆ చీర హేమ తీసుకోకపోతే హరికి పెద్ద చిక్కుంది. ఖరీదెక్కువని డిస్కౌంట్ 300 రూపాయలు తగ్గించిన వైనం చెప్పకుండా ఆ డబ్బు జేబులో వేసుకుని చీర తెచ్చాడు. హేమ తిరస్కరిస్తే దీక్షితులు గారు వాపసిమ్మంటారు. తన దగ్గర ఆ 300 రూపాయలు ఎప్పుడో అయిపోయాయి. హరి బలవంతం చేయడంతో రాజ్యలక్ష్మి గారు కాదనలేకపోయారు. ఈ చీర, ఈ పళ్ళు, ఈ పువ్వులు, స్వీట్స్ ఏంటి ఇంత ఖర్చు పెట్టేశారా అన్నారామె. నా సంతోషమని చెప్పానుగా అన్నారాయన. హేమ కాఫీ ఇచ్చింది. మీరు మా ఇంటికి తప్పక రావాలి అన్నారు దీక్షితులు గారు. అలాగే అన్నారు రాజ్యలక్ష్మి గారు. ఎప్పుడొస్తారో చెప్పండి, ఆనంద్ని హేమ చూడాలి. చూస్తే నేను చెప్పిన మాట అబద్ధం కాదని తెలుస్తుంది. అసలు వాడిని నాతో రమ్మన్నాను, ఆడపిల్లలతో పరిచయం తక్కువ, మొహమాట పడ్డాడు అన్నారాయన. ఎల్లుండి సెలవుగా పెద్దమ్మా, రండి అన్నాడు హరి. నేను సెలవులోనే ఉన్నాను అన్నారామె. రేపు సాయంత్రం నాకు వీలవుతుంది మమ్మీ అంది హేమ. అలాగే రేపొస్తాం అన్నారు రాజ్యలక్ష్మి గారు. రేపొస్తే తోటలో చాలా బావుంటుంది, ఎంతోమంది మనుషులు రాసులు పోసి మాలలు కడుతూ ఉంటారు అన్నాడు హరి. వాళ్ళు వెళ్లడానికి లేచారు. హేమ టాబ్లెట్స్ తెచ్చి దీక్షితులు గారికిచ్చింది. ఏంటమ్మా ఇది అన్నారాయన. విజయ్, అదే మీ విజయ్కి కాలికి దెబ్బ అన్నారుగా, నా దగ్గర శాంపిల్స్ ఉన్నాయి, ఇచ్చాను అంది. అలాగా, నీది దొడ్డ మనసు తల్లి, 1000 ఏళ్లు చల్లగా ఉండాలి, కళ్యాణ ప్రాప్తిరస్తు అన్నారాయన. ఈ ఆశీస్సు నాకు నచ్చింది, ఏదైనా మంచి సంబంధం ఉంటే మా హేమకి చెప్పండి అన్నారు రాజ్యలక్ష్మి గారు. తప్పకుండా, మీ హేమకేవండి, బంగారు తల్లి, ఏ బుద్ధిమంతుడు బంగారు పూలతో పూజ చేసి వేచి చూస్తున్నాడో అన్నారాయన లేస్తూ. కారులో వస్తుంటే దీక్షితులు గారు జేబులో నుంచి హేమ విజయ్ కోసమిచ్చిన టాబ్లెట్స్ ప్యాకెట్ తీసి కిటికీలో నుంచి గిరాటు కొట్టారు. ముందు సీట్లో కూర్చుని డ్రైవర్తో కబుర్లు చెప్తున్న హరి ఇది గమనించలేదు. హరి, రేపు సరిగ్గా 4 గంటలకి కారు తీసుకుని వెళ్ళి మీ పెద్దమ్మని హేమని తీసుకురా అని చెప్పారాయన. తప్పకుండా, డ్రైవర్ కారులో కొంచెం రిపేర్ ఉందని అంటున్నాడు అన్నాడు హరి.
ఎంత డబ్బవుతుంది అడిగాడు హరి. 500-600 అవుతుంది సార్, విప్పితే గాని చెప్పలేం అన్నాడు డ్రైవర్. అంత ఎందుకోయ్, నాకు తెలిసిన మెకానిక్ ఉన్నాడు, 300తో చేయిస్తాను అన్నాడు హరి. దీక్షితులు గారు 300 తీసి ఇచ్చారు. ఉదయమే బాగు చేయించి పెట్టండి అన్నారు. అలాగేనండి వినయంగా అన్నాడు హరి. హరి సలహా మీదనే ఆయన ఈ మధ్య డ్రైవర్ని కుదిర్చాడు. మాటిమాటికి విజయ్ రావాలంటే ఎక్కడ వీలవుతుందండి, ఒక డ్రైవర్ ఉంటే మన చేతి కింద మనిషిలాగా కూడా పనికొస్తాడు అన్నాడు హరి. జీతం ఎంతివ్వాలి అడిగారాయన. ఎంతో ఉండదులేండి, నేను తక్కువకే మాట్లాడతాను, తెలిసిన కుర్రాడున్నాడు అని చెప్పారు. డ్రైవర్ని పెట్టుకున్న తర్వాత విజయ్కి కారు అందకుండా చేశారాయన. ఆనంద్ ఫ్రెండ్స్తో తిరిగే జీప్ గ్యారేజ్లో రిపేర్ అయి పడి ఉంది. దీక్షితులు గారికి విజయ్కి కారు అందకుండా హరిని అక్కడికి ఇక్కడికి కారిచ్చి పంపుతుంటే హాయిగా ఉంది. ఆయన ముందే హరితో చెప్పాడు, మీ పెద్దమ్మకి ఎలా చెబుతావో ఏం చెబుతావో ఆనంద్కి హేమతో పెళ్లి జరిగేలా చూడు. నాకు హేమ నచ్చింది, ఆనంద్కి కూడా బాగా నచ్చింది. మీ పెద్దమ్మ చెప్పిన మాట వింటుందా హేమ ఆయన అడిగారు. తప్పకుండా వింటుందండి. మీ పెద్దమ్మకి ఆనంద్ నచ్చుతాడనే అనుకుంటున్నాను అన్నారాయన. తప్పకుండా నచ్చుతాడు. మా పెద్దమ్మ సంప్రదాయం, డబ్బు గల సంబంధం కావాలని అనుకుంటుంది. ఆ రెండూ మీకున్నాయి. ఆనంద్ ఇప్పుడు ఒళ్ళు చేసి బాగున్నాడు కదా, మీకా సందేహం వద్దు అన్నాడు హరి. అవ్యక్తం శ్రీమతి యద్దనపూడి సులోచనారాణిగారి నవల ఆడియో 5వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.